ఊళ్ళ పెద్దలు సంప్రదించారు. ఒక అమాయకుడు అంటుంటే ఒక పేదోని పాపం మరి ఇండిపెండెంట్ అభ్యర్థున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేస్తామంటారా, ఊళ్ళు చేస్తామంటారా? నేను మాత్రం తప్పకుండా బీజేపీకి వ్యతిరేకంగా మీరు ఇండిపెండెంట్కి వెళ్ళి ఎవరు పోటీ చేసినా ఏమన్నా చేస్తాను సిద్ధంగా ఉందని చెప్పి చేసినాం. దాని గురించి నేను హిందుత్వం పేరు చెప్పుకున్న ఒక ముస్లింలకే నువ్వు ఓట్లేస్తున్నావు అంటే నేను హిందుత్వం ఎటుపోయింది? నీ జై శ్రీరామ్ ఎటుపోయిండు? నీ జయ హనుమాన్ ఎటుపోయిండు? నేను ప్రజలు ప్రశ్నిస్తాను. ఇది నీ విజ్ఞతగా. ఇక నువ్వు ఎంత మాట్లాడినా ఏం మాట్లాడినా ప్రజలు నిన్ను మాత్రం వీడు పెద్ద దొంగ, పెద్ద లంచగొండి, కన్న తల్లికి రొమ్ము గుద్దే వ్యక్తి రాబోయే అనేది మాత్రం నీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు, నీ నాయకులు మాట్లాడుతున్నారు. నీ విజ్ఞత బతికిస్తున్నారు. జై. ఇంకో విషయం, స్వయంగా నువ్వే నీ పార్టీలో 4-5 చైర్మన్ చేస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల్ని కూడా ఖర్చు పెట్టలేదు దద్దామని చెప్పి మీ ఎవరికి ఆశావాహులు ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు జనాలలో మాట్లాడుతున్నారు. अरे मेरे पास पैसे नहीं है, मेरे पास पैसे नहीं है, मेरे को चेयरमैन बनाते, मेरे को चेयरमैन बनाते అని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకొని దారాదత్తంగా రేవంత్ రెడ్డి పార్టీని అమ్మేస్తాడా? ఇంత మూర్ఖుడు, ఇంత పార్టీని మోసం చేసే వ్యక్తి పాయల్ శంకర్ అని చెప్పి మేము అనుకోలేని చెప్పి రోడ్ల మీద మాట్లాడుతున్నాం, హోటళ్లలో మాట్లాడుతున్నాం, పాన్ షాప్లో మాట్లాడుతున్నాం. ఇంతకంటే ఎక్కేం కావాలి? అందుకొరకే ఈరోజు ఒక మాట చెప్పిన, నేను భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎక్కడ కలిసే ప్రసక్తి లేని చెప్పి, నువ్వు స్టేషన్లో మాట్లాడుతున్నావా? అసలు నీ మైండ్ పనిచేస్తుందా? నీ మైండ్ మరి ప్రశ్నంగా మతి స్థిమితం లేక మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడిన గంట తర్వాతనే కాగజ్ నగర్లో మీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, మీ 5 అయితే కౌన్సిలర్స్ ఉన్నారో, ఎమ్మెల్సీ దండబిట్టలు, ఎమ్మెల్యే హరీష్ బాబు ఇద్దరు కలిసి ఒక ముస్లిం క్యాండిడేట్ అయినటువంటి కాంగ్రెస్ దస్తగిరి చైర్మన్కు ఓటేసిన మాట వాస్తవం కాదా? అంటే ఇదే ఒప్పందం. మరి నువ్వు మాట్లాడిన గంటలు నచ్చినవి. నేను కాగజ్ ఉన్నా, నీ పార్టీ కదా, నీ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేతో పాటు మీ కౌన్సిలర్స్ ఒక ముస్లిం అభ్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చైర్మన్కు దస్తగిరి ఓటేసిన మాట వాస్తవం కదా? మరి ఇదేం ఒప్పందం? మొన్న బైన్సాలు ఎంఐఎం రెబల్కు వైస్ చైర్మన్కి ఇచ్చి మీ శాసనసభ్యుడు రామారావు పటేలే ఆయన మీరు ఇంద్రిసద ఉంది వైస్ చైర్మన్, ఆయన ఓటేసిన మాట వాస్తవం కాదా? అంటే రెబల్ ఎంఐఎంకు మీరు ఓటేయచ్చు, కాంగ్రెస్ మీకు ఒప్పందమే ఉండదు, ఇది చరిత్ర జరగనే జరగది అని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మీ నరేంద్ర మోడీ కాగజ్ నగర్ ఏం వికాస్ అయింది? మరి కాంగ్రెస్ కా వికాస్ హోగా? దీనికి ఏం సంబంధం చెప్తావు? అందుకే నీ వీపు నువ్వు చూసుకో, నీ వీపు నీకు కనబడతలేదు. కొద్దిగా ఆలోచన చేయి. కొంచెం ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు కొంచెం ఫ్రెష్గా ఆలోచన చేసి మాట్లాడు. ఒక కాగజ్ నగరే కాదు, బైన్సా, నర్సాపూర్, మెదక్, అమన్గల్, అలియాబాద్, మెట్పల్లి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి చైర్మన్ ఒక్కళ్ళు అయితే వైస్ చైర్మన్ ఒక్కరు చేసుకుంటారు. ఇదే కదా మీ ఫెవికాల్ ఒప్పందం. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కదా. మా కేటీఆర్ గారు మొదటి నుంచి, మా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీలు కలిసి కేసీఆర్ గారిని ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీకి నామరూపాలు ఉండదని చెప్పి ఇది ఇలా అర్థం కాలేదు తెలంగాణ ప్రజలు. దీన్ని బట్టి ఏమనుకుందాం? మీ ఫెవికాల్ ఒప్పందం, మీ చీకటి ఒప్పందం,
మీ రేవంత్ రెడ్డిది నీ ఒప్పందం, ఇవన్నీ రాష్ట్రం ఏంది? దీనికి ఇలా మీరు కాంగ్రెస్ పార్టీకి 1, 2, 3, 7, 8 మున్సిపాలిటీలలో మీరే కలుసుకుంటుంది. దీనికి ఏం సమాధానం చెప్తావు? పాయల్ శంకర్ గారు పెద్ద మనిషి కదా, నేను ఉంచేనే కదా, చెప్పు, సమాధానం చెప్పు. నా పైన అవినీతి ఆరోపణ చేస్తున్నారు, ఎంత కమ్ముడు పోయినామని చెప్పి. మరి ఈ మున్సిపాలిటీలో మీరెంత కమ్ముడు పోయినరో మీ నాయకులతో మాట్లాడినా చెప్పు. మీరు ఎంత కమ్ముడు పోయినరో మీరు చెప్తే, అంటే మీరు అమ్ముడు పోయితే నేను అమ్ముడు పోయినట్టు, మీరు అమ్ముడు పోలేదు అంటే మరి నేను అమ్ముడు పోనట్టే. మీరే దానికి జవాబు చెప్పాలి. దాంతోపాటు ఇక నా చరిత్ర గురించి చెప్తాం. ఇలా మా పార్టీ అభ్యర్థి చైర్మన్ అయితే జోగు రామన్న గారు తన అవినీతి అక్రమాలు బయటపడతాయని చెప్పి ఇలా మరి బండారు సతీష్ ఎవర ఇలా ఇండిపెండెంట్ అభ్యర్థి, ఏదే సర్టిఫికేట్ ఇలా ఇండిపెండెంట్ అభ్యర్థి కలెక్టర్ ఇచ్చింది, కలెక్టర్ గారి చేతుల మీద తీసుకున్న సర్టిఫికేట్. మేము ఇండిపెండెంట్ అభ్యర్థి, ఒక పేదోడు, ఒక పేద అమ్మాయి, అంటే పేద అమ్మాయి నీకు చైర్మన్ అయితే నీకెందుకు ఇంత తెలిసి, నీకెందుకు ఇంత జీర్ణించుకోలేకపోతున్నావు? ఇండిపెండెంట్ అభ్యర్థికి మేము సపోర్ట్ చేస్తే మేము డబ్బులు తీసుకున్నాం. మరి నువ్వు ఇన్ని జాగాలలో నీ ఉమ్మడి జిల్లాలో ఇటు బాయిన్సా, ఇటు కాగజ్ నగర్, మరి మీరెంత తీసుకున్నారు? ఇది ప్రజలు గమనించరా? జోగు రామన్న బండ పడేసి ఇస్తా, బండ పడేసి నేను కుడిదిన పడ్డ వెనక తిరిగి అల్లాడుతున్నా, నేను కొట్టుకొని వస్తున్నా, నేను దీనికి వెళ్ళి ప్రజలు ఏదో రకంగా మభ్యపెట్టాలా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. దీనికి వేస్తామని చెప్తావు. ఇండిపెండెంట్ అభ్యర్థి మేము సపోర్ట్ చేసినాం. ఇక కేటీఆర్ నాకు మోసం, కేటీఆర్ ఎవరు అసలు నేను ఇవ్వలేదు, నీ స్థాయి ఏంది? నేను కాంగ్రెస్ పార్టీలో పోతాను కేటీఆర్ చెప్పి నువ్వెవడో అసలు? మా పార్టీ అధిష్టానంతో మేము మాట్లాడుకునేది నీకేం తెలుసు? మా రాజకీయ పార్టీ, మాకు ఒక సిద్ధాంతం ఉంది, మాకు ఒక వ్యవస్థ ఉంది, మాకు ఒక నాయకత్వం ఉంది. మాకు ఒక నాయకత్వం చెప్పింది మేము చేస్తాం తప్ప నువ్వేదో లేనిపోని ప్రజలను పక్కదూరు పట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తే పాయల్ శంకర్ గారు, ఇది నీకు మరి ఏమనిపిస్తున్నావు? నువ్వు ఎందుకు ఇంత పసాయించినవు? ఎందుకు ఇంత నీ బండి పసాయించిందో ఏమి చెప్పాలో ఒక్క తప్పు చేసినావు కాబట్టి 100 తప్పులు చేస్తా ఉన్నావు అనేది ప్రజలు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడతలేదు, ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. అందుకొరకే అవినీతి గురించి మాట్లాడుతాను. ఓకే, నేను అవినీతి పరుడే, అక్రమాలే. నువ్వెన్నడూ నన్ను సర్వే నంబర్ల పేర్లతోటి ఫలానా బిల్డింగ్లతోటి సంపాదించినవని చెప్పి, అక్రమ ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసుకుని చెప్పి నాకు భారతీయ జనతా పార్టీ చెప్పలే, నా మీద కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఆరోపణ చేయలేదు. కానీ నీ మీద చేసింది. కంది శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ 2 సార్లు చెప్పిండు, ఒకసారి కాదు. ఎంత 366 కోట్ల రూపాయల ఆస్తులు నువ్వు నీ డ్రైవర్ పేరుతోటి, నీ ఇంట్లో పని మనిషితోటి, బినామీలతోటి విలువైనటువంటి భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నవా లేదా పాయల్ శంకర్ అని చెప్పి కంది శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ చెప్పాడు. దానికి ఎందుకు ముఖం చాటేసినావు? దానికి ఎందుకు జవాబు చెప్పలే? చెప్పు. జోగు రామన్న కానీ చెప్పు, జోగు రామన్న ఆదిలాబాద్లో కానీ హైదరాబాద్లో కానీ నేను ఏ భూమి అయినా నాకు సంబంధించిన వ్యక్తుల పేర్లు కానీ నా బినామీలు కానీ ఉన్నారా? మరి కంది శ్రీనివాస్ రెడ్డి చెప్పిన మాటకి ఎందుకు జవాబు చెప్పలే? ఎందుకు తోక ముడుచుకున్నావు? ఎందుకు కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడింది రుజువు చేస్తే నేను దేనికైనా సిద్ధమని చెప్పి ఎందుకనే పాయల్ శంకర్ గారు చెప్పండి. అంత పిచ్చోళ్ళు ఆదిలాబాద్ ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? ఆదిలాబాద్ ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నావా? నువ్వు అమాయకులు అని చెప్పి ఇప్పటిదాకా మోసం చేసినావు. కానీ ఇలా నీ మోసం బయటపడ్డది.
అరే వీడు కన్న తల్లిని రొమ్ము గుద్దే వ్యక్తి రాబాయి, వీడు డబ్బుల కొరకు వ్యాపారాల కొరకు ఏమన్నా చేస్తారు రాబాయి అనేటటువంటి పరిస్థితి ఈ ఆదిలాబాద్లో చర్చ జరుగుతూ ఉంది. అందుకొరకే ఇంకో మాట మాట్లాడు, నువ్వు ఏ పార్టీ అయినా ఇక పార్టీ బలహీన పడుతున్నదంటే పార్టీలు మారుతామని దీని విషయంలో ఛాలెంజ్. ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు, నాతో కొందరు, మీ పార్టీలో కొందరు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆనాడు 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవ సమస్య అని చెప్పి నా పైన దాడి జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ నా ఇంటి పైన దాడి జరిగింది. కోడిగుడ్డతోటి టమాటాతో దాడి చేసి 4 కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవానికి ఇలా మీ చంద్రబాబు నాయుడు 2 గంటల సిద్ధాంతానికి బదిలీ పెడతావా, బదిలీ పెట్టామంటే ఆ రోజు నువ్వు నేనే మాట్లాడినాం. నీతో నాతో పాటు నువ్వే మా సబ్ ట్యాంక్ దాకా నాగర్ కర్నూలు పెట్టి వెళ్దామని చెప్పినావు. అక్కడి నుంచి ఏదో ఢిల్లీ నుంచి ఒక దొంగ ఫోన్ అని చెప్పి తప్పించుకొని పోయినటువంటి వ్యక్తి నువ్వు. నా గురించి పార్టీలు ఫిరాయింపు గురించి మాట్లాడుతావు. నేను ఒకసారి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష మీద 2 గంటల సిద్ధాంతాన్ని వదిలిపెట్టినటువంటి వ్యక్తిగా జోగురామన్న తప్ప, నువ్వు జోగురామన్న టీఆర్ఎస్కి వెళ్ళిపోతే నాకు టీడీపీలో రేపు నేను ఎమ్మెల్యే కాదని చెప్పి నువ్వు నన్ను మోసం చేసినచ్చు. కానీ నువ్వు నన్ను మోసం చేసినా నేను 4.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షలు, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడేటందుకే నేను ఆనాడు పార్టీ మార్చాను. నేను పార్టీ మార్చే వ్యక్తిని కాదు, నేను అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదు, నేను వాస్తవాలు చెప్తాను. నువ్వే ఇంకా అక్కడక్కడ ఒక వికలాంగుల కాలంలో ఒక అభ్యర్థికి 20 లక్షలు ఇస్తారని నీకు టికెట్ ఇస్తానని చెప్పిన. రామ్నగర్లో వార్డ్ నెంబర్ 11లో మీరు 20 లక్షలు ఇస్తేనే మీరు టికెట్ ఇస్తానని చెప్పినాం. నేనంటే చెప్పలే, మా ఊళ్ళందరికీ స్వచ్ఛందంగా చెప్పినాం, ఎంత దంతగతులు సాయం చేస్తా, కానీ సర్వేల ప్రకారంగానే టికెట్ ఇస్తామని చెప్పినాం, ఇచ్చినాం. ఇలా ప్రజలు తీర్పిచ్చిండ్రు, ప్రజల తీర్పుని అంగీకరిస్తున్నా. దీనికి నువ్వు ఫ్రస్ట్రేషన్లో పడి ఫ్రస్ట్రేషన్లా ఇంత గుడ్డిగా మాట్లాడిన నాయకుడు నేను చూడలే. నువ్వు మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టిన గంట కాగానే అయిపోయింది. మాట్లాడేది మీరు, మీ రామారావు పట్టేతో మాట్లాడు, మీ హరీష్ బాబుతో మాట్లాడు. ఇట్లా ఉన్నటువంటి వ్యవస్థ ఇక నేను దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు చెప్తే శంకర్ గారు ఒక అమాయకుడైనటువంటి ఎంపీని పట్టుకుని ఆయన బదనాం చేస్తున్నాడు. ఆయన పాపం సత్యం మనిషి, నీకంటే చాలా సత్యం మనిషి. కానీ ఇలా దొంగ వెంబడి గంగ దొరికినట్టు ఆ అమాయకుడు పాపం ముగ్గురు అన్నగా దొరికిండు. ఆయనను పట్టుకొని తల్లాడుతున్నావు, ఆయనను కూడా బదనాం చేసేసినావు, కథం పట్టించినావు. ఇక ఇది నీ వ్యవహారం. ఇక దీని మీద నువ్వు 100 సార్లు మాట్లాడినా నేను దేనికన్నా సిద్ధమే. ఒపీనియన్ తీసుకొని మరి ఇట్లా చట్టసభలో సభ్యుడు అన్పార్లమెంటు వాట్స్ చాలా మాట్లాడుతున్నాడు, చాలా సందర్భం మాట్లాడుతున్నాడు. అరే జోగురామన్న, అరే లుచ్చా జోగురామన్న మరి ఇట్లా మాట్లాడుతున్నప్పుడు దీన్ని లీగల్గా కూడా మేము లీగల్ ఒపీనియన్ తీసుకొని దీనిపైన ఏం చేయొచ్చో మా లీగల్ ఒపీనియన్ సజెషన్ ప్రకారంగా ఆయన పైన మరి ఏ రకంగా మేము వెళ్ళాలనేది అది కూడా ఆలోచిస్తున్నాం. అది కూడా తప్పకుండా లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలా, లేకుంటే చట్టపరంగా ఏం చర్యలు తీసుకున్నారో ఎట్లా తీసుకున్నారో అది మేము ఆదికి సంబంధించిన అధికారులకు ఏం చెప్పాలో చెప్పాలి. నేను కూడా ఒక హిందూకే చైర్మన్ ఇచ్చిన. మీదైతే బయట ముస్లిం అభ్యర్థికి రిబల్ ఎంఐఎంకు వైస్ చైర్మన్ సపోర్ట్ మీ మేము చేయలేదు. మేము అది ఎప్పుడు మేము సెక్యులర్ కాబట్టి మాకు లేదు, నువ్వు చెప్తావు కాబట్టి ఎంఐఎం అట్లా అసలు వయసు ఇట్లా మాట్లాడతావు కదా. మేమైతే సెక్యులర్ కాబట్టి మాకు అన్ని పార్టీలు సమానమే. మేము ఎవరు సెక్యులర్ సంబంధించి కట్టుబడి ఉంటున్నాం వాళ్ళతో పోతాం. మేము ఎంత స్వతంత్ర అభ్యర్థి నువ్వు చెప్తావు కదా, మాకు ఎంఐఎం దుష్మను హిందుత్వం మీద
మొత్తం అసలు వహిస్తే మనల్ని తక్కువ అంచనా వేసుకుంటున్నారు, మనని అగౌరవపరుస్తున్నారని చెప్పి నీ ఓట్ల కొరకు ఎంఐఎం చెప్తావు, ఓట్ల కొరకు అసలు వహిస్తున్నావు. మరి చేసేదైతే నువ్వే అన్ని పోకెళ్తావు. హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్న పార్టీ ఎంఐఎం అంటావు. మన గదే పార్టీలకు మేము ఎప్పుడన్నా మేము వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులకు, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తులకు, మానవత్వంలో ఉన్నటువంటి పార్టీలకు సపోర్ట్ చేస్తాం. మాది ఎప్పుడు మా సిద్ధాంతమే కదా. ఈ తీరు ఏదో మనోవాదులని, అతివాదులని, మితవాదులని, మతోన్మాదులని నీ డైలాగ్ రావు. మాకు అన్ని కులాలు, అన్ని మతాలు మాకు సపోర్ట్. జై తెలంగాణ.